హలో గాయ్స్, రామో లైఫ్ చేంజ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో నన్ను కామెంట్లో ఒక 140 నెంబర్స్ 150 నెంబర్స్ దాకా అయితే కామెంట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి కూడా అయితే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీలాగా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో మొత్తం 3 క్వశ్చన్స్కి అయితే నేను ఎలా చేయాలి ఏంటి ఎలాగా మనకు అన్నది మొత్తం షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీడియో ఎంత రీచ్ అయితే అంత బెటరు, చాలామంది సేవ్ అవుతారు, లేకపోతే నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీడియో అయితే మీరైతే అందరూ కూడా షేర్ చేయండి అండ్ పూర్తి వరకు కూడా చూడండి. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం రిపోర్ట్ చేయకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. బట్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో నీకు దురదృష్టవశాత్తు సీట్ రాకపోతే ఫస్ట్ సీటు పోతుంది, సెకండ్ సీటు కూడా పోతుంది. సో అందు గురించే ఫస్ట్ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చినా కానీ రిపోర్ట్ చేయండి, ఏ గ్రూప్ వచ్చినా కానీ. రిపోర్ట్ చేస్తే మీకు ఆ సీటు అలాగే ఆ కాలేజీలో ఉండడం అయితే జరిగింది. నీకు నచ్చినా నచ్చకపోయినా తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో నువ్వు ఒకవేళ రాకపోయింది ఒక ఫస్ట్ సీట్ అదే ఉండడం అవుతుంది కాబట్టి మీరు నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అదే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోయి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే 2 సీట్లు కూడా ఉండవు కదా, అప్పుడు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తావు. అప్పుడు అమౌంట్ అయితే ఎక్కువ అవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేసిన తర్వాత మాకు నచ్చిన గ్రూప్ వస్తుందా సెకండ్ కౌన్సిల్లో, లేకపోతే నాకు నచ్చిన కాలేజ్ రాలేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నన్ను ఎక్కువ కామెంట్స్ కూడా అడగడం అయితే జరిగింది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ రిపోర్ట్ ఇస్తావు కదా నువ్వు, ఓకే, సో హ్యాపీ. నువ్వు సెకండ్ కౌన్సిలింగ్లో ఓన్లీ అబ్బాబ్స్ పెట్టుకో, నీకు నచ్చిన గ్రూపులు నీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకో, ఎక్కువ పెట్టుకోకు. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏముందో గ్రూప్ సేమ్ అదే గ్రూప్ అలా ఉంచేసుకో. అంటే సెకండ్ కౌన్సిలింగ్లో నువ్వేం చేస్తావంటే ఎక్కువ నీకు నచ్చిన కాలేజెస్ నీకు నచ్చిన గ్రూపులు ఏ ఉంటాయో అవన్నీ పెట్టుకో, ఓకేనా. అక్కడితో అయిపోయింది సెకండ్ క్వశ్చన్. అంటే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ లెటర్లో 0 వస్తుంది కదా, మాకు ఫీజు రిమెంబర్స్ వస్తే మేము ఏం పే చేయాలా కాలేజ్కి అని చాలామంది అడుగుతున్నారు. సో పే చేయాలి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా పే చేయాలి. ఎందుకంటే బిల్డింగ్ ఫండ్స్ అని, లేకపోతే సోషల్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజెస్ అని, ల్యాబ్ ఫీజెస్ అని కొన్ని ఉంటాయి. సో అవి ఎంత ఉండో మేబీ ఒక 3000 నుంచి 10,000 15,000 లోపల ఉంటుంది. సో మీరైతే పే చేసేసుకోండి. అండ్ మీకు ఫీజు రిమెంబర్స్ వస్తుంది కదా, అది మీకు మీ అకౌంట్లోనే పడుతుంది, లేదంటే మీ పేరెంట్స్ అకౌంట్స్లో అయితే పడడం అయితే జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. అండ్ అస్సలు సీట్ రాలేదు సార్, మా పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడిగారు. అన్న నాకు వెరిఫైడ్ అని వచ్చింది కానీ నాకు సీట్ రావట్లేదు, ఎలా చేయాలి ఏంటని చాలామంది ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికి కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కువ కాలేజెస్ అండ్ ఎక్కువ గ్రూప్స్ ఏం చదవాలనుకుంటున్నారో ఎక్కువ గ్రూప్స్ ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మీ చాయిస్, అది నేను చెప్పడం వరకు అయితే చెప్తా, ఓకేనా. ఎక్కువ గ్రూప్స్ ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. అండ్ హాస్టల్స్ వచ్చేసి చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే హాస్టల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీ కాలేజెస్ ఏ కాలేజ్ వచ్చిందో మీకు దగ్గరలో దాన్ని పెట్టి మీ బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి ఫీజెస్ అయితే కనుక్కోండి. అది కూడా మీకు ఫీజు రిమెంబర్స్ అది ఫీజు రిమెంబర్స్ కాకుండా సెపరేట్గా అయితే దానికైతే పే చేయడం అయితే జరుగుతుంది గవర్నమెంట్. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను ప్రతిదీ కూడా ఒక 2 డేస్ తీసుకున్న తర్వాత మీకు అయితే అప్డేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో 99% అయితే అందరూ కూడా డౌట్లు అయితే క్లియర్ అవ్వడం అయితే అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేనైతే మీకైతే వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ రూపంలో కానీ నేను చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే నేను చెప్పింది క్లారిటీగా ఉందా లేదా, సార్ మీరు చెప్పింది ఓకే మాకు ఓకే గుడ్ న్యూస్ కదా అన్నది కూడా మాకు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఒక అవగాహన వస్తుంది, ఓకే ఈ కామెంట్ చేయాలా ఏంటన్నది, ఓకేనా. థ్యాంక్ యూ.